మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. ఈ సెగ్మెంట్ లో ప్రేక్షకులు కోరుకునే వంటల్ని మన షెఫ్ చేసి చూపిస్తారు కదా. మరి ఈ రోజు ఎవరు ఎలాంటి వెరైటీని కోరుకుంటూ ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు మంచి టేస్టీ రెసిపీ కోరుకుంటూ మనకి మెయిల్ వచ్చిందండి. ఓకే. సో చాలా ఫేమస్ డిష్ బొమ్మిడాయల పులుసు చేసి చూపించమంటూ మనకి మెయిల్ చేశారు. సో బొమ్మిడాయల పులుసు అంటేనే చాలా మందికి ఇష్టం అండ్ చాలా టేస్టీ ఐటమ్. అంటే కరెక్ట్ గా చేసుకుంటే చాలా బాగుంటుంది. సింపుల్ గా చేయడం, బట్ అది కరెక్ట్ మెథడ్ లో చేసుకుంటే మనకు మంచి టేస్టీగా వస్తుంది. అవును, ఫిష్ అనగానే అందరూ చాలా భయపడుతుంటారు, అంటే కుక్ చేయడం ఏమన్నా కష్టమేమో అలా అని. కానీ చాలా ఈజీగా కుక్ చేసుకోవచ్చు కదా మన ఫిష్ అంటే. అవునండి. ఓకే మరి బొమ్మిడాయల పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బొమ్మిడాయల పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బొమ్మిడాయలు 1 కిలో, చింతపండు గుజ్జు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, మెంతి పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1/2 టీ స్పూన్. బొమ్మిడాయల పులుసు కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. సో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఓకే ఉల్లిపాయ ముక్కలు అండి, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సో కొద్దిగా వేగాలండి. సో మరీ ఎక్కువగా అంటే మామూలు మనం కర్రీస్ అవి చేసుకుంటాం కదా, సో అంతలా కాకుండా కొంచెం వేగితే సరిపోతుంది. ఓకే. సో అయితే ఈలోగా మేము చిట్కా చూస్తాను రాజు గారు. ఓకే అండి. ఓకే అండి, ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు వేగుతూ ఉంటాయి. ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: నిమ్మకాయలు, ఉసిరికాయలు లాంటి వాటిల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీటిని ఎక్కువగా తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? సరిపోతుందండి. సో దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, ఓకే, కారం, కొద్దిగా పసుపు. ఓకే. సో బొమ్మిడాయలు బాగా క్లీన్ చేసి పెట్టేసుకుని సో ఈ ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకు అండి, ఓకే, కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా మెంతి పొడి, చింతపండు గుజ్జు, అలాగే కొద్దిగా వాటర్. మనకి మామూలుగా ఫిషెస్ అనగానే అందరూ ముళ్ళు ఎక్కువ ఉంటాయని చెప్పి తినడానికి కష్టం కదా అని చెప్పి చాలా మంది ఇష్టపడరు. కానీ దీంట్లో ఒకటే ముళ్ళు ఉంటుంది కాబట్టి మనం ఈజీగా చేసుకోవచ్చు అండ్ తినటం కూడా ఈజీ. అవును. సో అందుకే చాలా మంది కూడా ఇది ఇష్టపడతారు. అంటే ముళ్ళు కూడా ఎక్కువ ఉండదు. అవును. సో ఇది మనకు బాగా మరగాలి. మరిగితే మనకి రెడీ కదా. మూత పెట్టేద్దాం రాజు గారు. ఓకే. సో అంటే కొద్దిమంది ఏంటంటే ముందుగానే ఒక బౌల్లో అంటే ప్యాన్లో దేంట్లో అయితే మనం ఉడికిస్తాము అన్ని ఉల్లిపాయ ముక్కలు, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, తర్వాత మనం వేసిన కరివేపాకు, ఉప్పు, కారం అన్నీ ఒకేసారి వేసేసి బాగా ఒకసారి మిక్స్ చేసి అలా డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేసి కూడా ఉడికిచ్చేస్తారు. సో అలా కూడా చేసుకోవచ్చు. ఓహో. సో అంటే ఆయిల్ ఇవన్నీ అలా కాకుండా ఫస్ట్ ఇవన్నీ వేసేసి ఆయిల్ తో పాటుగా కూడా ఆయిల్ కూడా వేసేసి కలిపేసి ఒకేసారి ఉడికిచ్చేస్తారు. ఓకే ఓకే, చూద్దాం రాజు గారు. ఓకే, మంచి స్మెల్ కూడా వస్తుంది. అవును. ఓకే. సో ముక్క కూడా ఉడికిపోయిందండి. ఓకే. సో చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి చూసుకుందామా. సో చేపల్లో ఏంటంటే ముఖ్యంగా మధ్య మధ్యలో కదపకూడదు. అవును, ముక్క అంతా విడిపోతుంది. ఎప్పుడైనా మనం అంటే ఇలా పాన్ లో గానీ లేకపోతే పెద్ద చట్టి లాంటి వాటిలో చేసుకుంటే దాన్ని పట్టుకొని తిప్పితే సరిపోతుంది. సో మామూలుగా ఆ గ్రేవీ కానీ ఏదైనా వేసినప్పుడు అది మునిగెట్టు వేస్తే మొత్తం ముక్క బాగా ఉడుకుతుంది. అవును. ఓకే, బౌల్ ఇస్తారా?
అండ్ ఈ చేపలు కూడా మనం చేసుకున్న దానికంటే కూడా ఎప్పుడు మరుసటి రోజు తింటే చాలా టేస్టీగా ఉంటుంది అంటుంటారు కదా. అవునండి. సో ఈ బొమ్మిడాయల పులుసు కూడా మనం చేసుకుంటే చక్కగా పొద్దున్నే తినొచ్చు, అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఈవినింగ్ టైంకి ఇంకా బాగుంటుంది. అది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అంటే ఆ చింతపండు కాంబినేషన్ లో ఉన్న దాంట్లో అంతా చక్కగా అలా ఊరినట్టు అయ్యి ముక్క కూడా చాలా టేస్టీగా అయిపోద్ది. ఓకే అండి, ఇంకాస్త కొత్తిమీర గార్నిష్ అండి. ఓకే, రెడీ బొమ్మిడాయల పులుసు రెడీ అండి. వావ్, చూసారు కదండి, వేడి వేడిగా బొమ్మిడాయల పులుసు రెడీ అయిపోయింది. మరి మేము టేస్ట్ చూసే ముందు బొమ్మిడాయల పులుసు ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. బొమ్మిడాయల పులుసు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, బొమ్మిడాయలు, కరివేపాకు, ధనియాల పొడి, మెంతి పొడి, చింతపండు గుజ్జు వేసి తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. ఇది కాస్త దగ్గర పడ్డాక కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే బొమ్మిడాయల పులుసు రెడీ. బొమ్మిడాయల పులుసు తయారీ విధానం చూసారు కదా రాజు గారు, టేస్ట్ చూద్దామండి. ఓకే అండి. బాగుంది కదా రాజు గారు, చాలా స్పైసీగా అండ్ ఆ చింతపండు పులుపు తగులుతూ అవునండి, ముక్క కూడా చక్కగా బాగా ఉడికిపోయింది. మనకి చేపల పులుసు ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఎక్కువ ప్రాసెస్ ఉండదు, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చాలా టేస్టీగా చేసుకోవచ్చు కదా. అండ్ ఈ బొమ్మిడాయల పులుసు కూడా చాలా సింపుల్ గా ఉంది, చాలా టేస్టీగా ఉంది రాజు గారు. అంటే ఈ చేపలు మెయిన్ గా ఈ ఫిష్ తో చేసుకునే ఐటమ్స్ లలో ఆ మేతి వేస్తారు కదండి. అవునవును, సో అది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఇస్తుంది. అంటే చాలా మందికి అంతగా తెలియదు. మెంతి పొడి వేసుకుంటే కొద్దిమంది అంటే పోపుతో పాటు కొంచెం మెంతులు కూడా అలా వేసుకుంటారు. సో దాని వల్ల కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. చింతపండు గుజ్జుకి ఆ మెంతి పొడి బాగా సెట్ అవుతుంది, వెరీ టేస్టీ. సో చాలా బాగుందండి బొమ్మిడాయల పులుసు. అండ్ రాని వాళ్ళు ట్రై చేయండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు.